ఫ్రెండ్స్, ఈ వీడియోలో గొప్ప వారంతా గొప్ప పనులు చేసి గొప్పవారు కాలేదు, చిన్న చిన్న పనులనే భిన్నంగా చేసి గొప్పవాళ్లు అయినవారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు మన జాతిపిత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎంత గొప్పవారో మీకు తెలుసు. మనం కూడా చేయగలిగిన చిన్న పనులనే ఎలా భిన్నంగా చేసి గొప్పవాడు ఎలా అయ్యారు? వారితో పాటు మదర్ తెరీసా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్లు చిన్న చిన్న పనులను భిన్నంగా చేసి గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విధానం తెలుసుకుందాము. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, కంటెంట్ లోకి వెళ్ళిపోదామా? మహాత్మా అనే బిరుదు విశ్వకవి రవీంద్రనాథ్ చే పొందిన మన జాతిపిత ఎంకే గాంధీ గారు ఎంత గొప్పవాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన ప్రతి కరెన్సీ నోట్ మీద గాంధీ గారి బొమ్మ ఉందంటేనే ప్రతి ఒక్కరికి ఈ తరంలో కూడా తెలుసు. గాంధీ గారు ఎంతో గొప్ప పనులు చేసే గొప్పవాడయ్యాడా? లేదు. అదే ఆశ్చర్యకరం. మనందరికీ తెలిసిన విషయాలే ఎంతో నిబద్ధతతో చేసి గొప్పగా ఎదగడం అనితర సాధ్యము. గాంధీ గారి తల్లిగారైన పుత్లీబాయి గారి యొక్క ప్రభావం గాంధీ గారి మీద ఎంతో ఉన్నది. గాంధీ గారు లా చదువుటకు ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు తన తల్లిగారు కొన్ని వాగ్దానాలు చేయించుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి డోంట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పవద్దు. ఇది ప్రతి తల్లి ప్రతి బిడ్డకు చెప్పేదే. కాని గాంధీ గారు మాత్రం జీవితంలో ఎన్నడూ అబద్ధం ఆడకుండా ఉండి ఆచరించి చూపాడు. ఈ విషయంలో సత్య హరిశ్చంద్ర పాత్ర యొక్క ప్రభావము కూడా ఉంది. ఫాలోయింగ్ నాన్ వయలెన్స్ మెథడ్స్, అహింసా పద్ధతులు పాటించాలి. తల్లి గారితో పాటు బుద్ధుని సిద్ధాంతమైన అహింసా మార్గమైన అహింస పరమో ధర్మ అనేది అందరికీ తెలిసిన విషయమే. కాని గాంధీ గారు ఈ అహింసా పద్ధతులలోనే భారత ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి సహాయ నిరాకరణ చేసి ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టమని పాదయాత్రలు నిర్వహించుట, నిరాహార దీక్షలు చేయుట, మౌనం పాటించుట మొదలైనవి అహింసా పద్ధతులలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వతంత్రం ఇవ్వడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులు కల్పించాడు. డోంట్ ఈట్ మీట్, మాంసాహారం తినవద్దు, నాన్ వెజ్ తినవద్దు అనేది చిన్న విషయమే. కాని గాంధీ గారు జీవితాంతం ఎప్పుడూ నాన్ వెజ్ తినలేదు. ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ మాంసం తినలేదు. ఒకసారి ఒక మిత్రుడు గాంధీ గారిని కన్ఫ్యూజ్ చేసి మాంసం తినిపించాడు. కాని గాంధీ గారు అనుమానం వచ్చి గట్టిగా అడుగగా మాంసం పెట్టినట్లు ఒప్పుకున్నాడు. అప్పుడు గాంధీ గారికి తన కడుపులో ఒక మేక తిరిగినట్లుగా ఫీలింగ్ వచ్చి కడుపులో వికారంగా అనిపించి వాంతి చేసుకున్నారు. అది గాంధీ గారి నిబద్ధత. ఎక్కువగా క్యారెట్స్, ఫ్రూట్స్, మేకపాలు, అల్లం, కలబంద జ్యూస్లు త్రాగేవారు. లాయల్ టు ద వైఫ్, భార్యకు విశ్వాసంగా ఉండుట. తన తల్లిగారికి ఇచ్చిన మాట ప్రకారం ఎల్లప్పుడూ భార్య కస్తూరిబాకు విశ్వాసంగా ఉంటూ భార్య లేనప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండి తన 38వ సంవత్సరం నుండే 1906 నుండి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక సాధారణ సన్యాసిగా జీవితం గడిపారు. ఈ విషయంలో కస్తూరిబాయి గారి యొక్క సహకారం తీసుకున్నారు. బ్రహ్మచర్యం గురించి స్వామి వివేకానంద ఇలా అన్నారు: పవిత్రమైన మెదడుకు అపారమైన శక్తి మరియు గొప్ప సంకల్ప శక్తి ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించే వారికి ఓజస్ అనే శక్తి ఉంటుందని స్వామి వివేకానంద నిరూపించారు. గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం, వార్ధా ఆశ్రమం ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు. ఆయన తన దేశ ప్రజలు పేదరికంలో ఉన్నారని ప్రపంచానికి చాటటానికి తను ఎప్పుడు చొక్కా లేకుండా ఒక ధోతి కట్టుకుని సింపుల్ గా ఉండేవాడు. ఆయన ఆశయాల వలననే తాను ప్రజలను ప్రభావితం చేయగలిగాడు. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ ప్రెసెప్ట్. ఎన్నో ఉపన్యాసాలిచ్చే కంటే ఆచరణ చాలా ముఖ్యమని తాను చెప్పే ప్రతి విషయాన్ని ఆచరించి చూపిన మహా వ్యక్తి గాంధీజీ. గాంధీ గారి ప్రభావంతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నాము. గాంధీ గారు ఎన్నడూ పదవులకై పాటుపడలేదు. తాను కావాలనుకుంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి
పదవులు ఈజీగా వచ్చి ఉండేవి. కాని తాను కాని తన నలుగురు కుమారులు హరిలాల్ గాంధీ, దేవదాస్ గాంధీ, రామ్దాస్ గాంధీ, మణిలాల్ గాంధీలలో ఎవరిని ఏ పదవి స్వీకరించనీయలేదు. కస్తూరిబాయి గారికి కూడా ఎట్టి పదవులు ఇవ్వలేదు. కుటుంబం అంతా స్వచ్ఛందంగానే దేశం కోసం త్యాగం చేశారు. ఈ రోజుల్లో చిన్న వార్డ్ మెంబర్ లేదా కౌన్సిలర్ అయితేనే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి చూస్తున్న వారికి గాంధీ గారి లాంటి మనిషి రక్త మాంసాలతో ఈ భూమి మీద జీవించి సత్యాగ్రహం, అహింసాయుత పద్ధతులను 100% పాటించారంటే నమ్మశక్యం కాదు. జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా అని చిన్నపిల్లలకే అబద్ధాలు చెప్పవద్దని రైమ్స్ తో నేర్పుతాము. కాని ఎంతమంది పాటిస్తున్నారు? అబద్ధాలు ఆడవద్దని అందరికీ చెబుతాము. అలాగే గాంధీ గారి తల్లిగారు చెప్పారు. కాని గాంధీ గారు ఆ మాటని సీరియస్ గా తీసుకుని గొప్పవాడుగా గాంధీ మహాత్మునిగా ఎదిగారు. అలాగే అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు, అమెరికాను కాపాడటంలో చేసిన కృషికి నేటికి గుర్తింపు ఉన్నది. 1964లో నోబెల్ శాంతి బహుమతి సాధించిన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా అహింసా పద్ధతులలో ఉద్యమం చేశాడు. 1963లో వాషింగ్టన్ డీసీలోని అబ్రహాం లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన ఐ హ్యావ్ ఏ డ్రీమ్, నాకు ఒక కల ఉన్నది అని ప్రసంగించి మంచి వక్తగా, సంఘ సంస్కర్తగా పేదరిక నిర్మూలనకు చేసిన కృషి, అహింస మరియు సహాయ నిరాకరణ వంటి సామాన్య పద్ధతులతో అసాధారణ ఫలితాలు సాధించారు. అలాగే యుగోస్లేవియాలో 1910లో జన్మించి డార్జిలింగ్ లోని పాఠశాలలో స్వచ్ఛందంగా పనిచేయడానికి 18 సంవత్సరాల వయసులోనే ఇండియాకు వచ్చి కలకత్తాలో హాస్పిటల్ ముందు ఒక స్త్రీ వైద్యం అందక తన చేతులలో మరణించడంతో తాను కలకత్తాలోని ఎందరో మరణశయ్య మీద ఉండి నిరాధారణకు గురి అయిన అనాథలు ప్రశాంతంగా మరణించడానికి, నిర్మల్ హృదయను అనాథలుగా జన్మించిన శిశువులను కాపాడటానికి శిశు భవన్, స్వచ్ఛందంగా ఎందరో దాతల సహకారంతో మురికివాడలోని పిల్లలకు చదువు నేర్పుట, కుష్టు వ్యాధి, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే వారికి స్వస్థత చేకూరుస్తూ చేసిన సేవ మానవ సేవే మాధవ సేవ అని, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా అని, తెల్లని చీర, జాకెట్, బ్లూ బోర్డర్ డ్రెస్ తో చూడగానే శాంతి దూతగా ప్రశాంత వదనంతో ఉండే మదర్ తెరీసా చేసిన సేవకు గాను ప్రపంచ నలుమూలలా ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టినవి. వాటిలో ముఖ్యంగా నోబెల్ ప్రైజ్, రామన్ మ్యాగ్సెసే అవార్డులు, గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరీసాలు గొప్ప గొప్ప పనులు చేసి గొప్పవాళ్లు అయ్యారా? అందరూ చేయగలిగిన, ఆచరించగలిగిన అహింస, ధర్మము, సత్యనిష్ట, నిస్వార్థ సేవ, పరిశుభ్రత, అనాథలకు సేవ, మున్నగు పనులు మాత్రమే 100% చేసి చూపించి గొప్పవాళ్లు అయ్యారు కదా. అందుకే చేసే ఏ పనైనా త్రికరణ శుద్ధిగా, శ్రద్ధగా, నిజాయితీగా చేస్తే ఎవరైనా గొప్పవాళ్లు కావచ్చని ఈ వీడియోలో తెలుసుకున్నారు. మరి ఇలాంటి వీడియోలు మరెన్నో చేసే ఉత్సాహం మీరిచ్చే ప్రోత్సాహం వల్లనే మాకు కలుగుతుంది. కావున మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.